ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం అని శ్రీమద్ భాగవత పురాణం మనందరికీ చెప్తుంది. ఓకే. ధర్మం అంటే ఏదైతే భగవంతుడు ప్రతిపాదిస్తాడో, ఏదైతే భగవంతుడు మనకి నేర్పిస్తాడో, మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాడో ఇలా మనం నడుచుకోవాలని, అది ధర్మం. ఓకే. అది ఒక నిర్వచనం. చాలామంది ధర్మం అంటే కొన్ని పూజలు చేయడం, పునస్కారాలు చేయడం, ఆచార వ్యవహారాలని అనుకుంటుంటారు. ఇంకొంతమంది ధర్మం అంటే కొన్ని వాల్యూస్, వర్చ్యూస్, మంచి చెడు, మంచి అంటే ధర్మం, చెడు అంటే అధర్మం, అలా కొంతమంది అంటూ ఉంటారు. మరి ఇవన్నీ నిజం కాదా ప్రభుజీ? అన్నీ నిజమే. ధర్మం అనేటటువంటి ఒక్క మాటకి ఎన్నెన్నో నిర్వచనాలు ఉన్నాయి. ధర్మం అనేది ఆచారం కావచ్చు, వ్యవహారం కావచ్చు, మంచి కావచ్చు, సత్ప్రవర్తన కావచ్చు, మంచి మాటలు చెప్పడం కావచ్చు, తర్వాత నిజమే మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ ధర్మమే. ఓకే. కానీ అసలు బేసిక్ డెఫినేషన్ ఏమిటంటే